సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. ఈ కర్ణాటక వెళ్ళినప్పుడు తర్వాత మనం ఇక్కడ కూడా శరవణ్ భవన్లో అక్కడ తింటే పూరీలతో పాటు ఒక కుర్మా ఇస్తాడండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అంటే మసాలా ఉన్నట్టు ఉండదు, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మైసూర్లో అప్పుడు ఒక హోటల్లో అతను అడిగాను, ఇది ఎలా చేస్తారు అని. ఏమిటో నేను చేస్తే ఎప్పటికప్పుడు సుధలా ఉన్నట్టు అలా ఫీలింగ్ ఉండేది నాకు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, వెల్లుల్లిపాయలు లేవు, బాగా చెప్పారు. 2 నిమిషాల్లో ఆయన కన్నడంలో ఏదో చెప్పాడు, నాకు తెలుగులో అర్థమైనంత అర్థమైంది. మొత్తానికి తరచుగా చేస్తూనే చాలా బాగా వచ్చింది, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. అంటే టమాటాలు అవి లేకుండా తెల్లగా ఉంటుందన్నమాట. సో ఆ కుర్మాని చేద్దాం ఇవాళ. ముందే మనం ఏం చేయొచ్చు అంటే, ఒక మిక్సీ జార్ తీసుకోండి, ఆ మాత్రం కొబ్బరి, మామూలుగా కూరేస్తే చక్కగా తెల్లగా వస్తుంది. ఆ కోరేసిన కొబ్బరి లేదా చిన్న ముక్కలు చేసుకున్న కొబ్బరి ఎంత అని చెప్దాం, సుమారుగా ఒక కప్ అనుకోండి. కప్పు కొలతల్లో చిన్న కప్పు ఉంటుంది, 1/2 కప్పు కొబ్బరి. తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల పుట్నాల పప్పు, తర్వాత ఒక 8 నుంచి 10 దాకా జీడిపప్పులు, ఓ 2 స్పూన్ల గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క ఓ ఇంచి వేస్తే సరిపోతుంది, ఓ 2 ఏలక్కాయలు. దీన్ని గ్రైండ్ చేసేద్దాం ముందు. ఇందాకటి పదార్థాల్లో కొంచెం 4 పచ్చిమిరపకాయలు కూడా వేసానంటే అదే కారం. ఇందులో మనం ఎర్రకారం వేయము, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను. చూడండి, ఒక 1/2 కప్పు నీళ్ళు పోసి ఇలా తెల్లగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మూకుడు పెడదాము. సరిపడా నూనె అండి, దీనికి చాలా నూనె అక్కర్లేదండి, ఓ 2 స్పూన్లు నూనె వేస్తే చాలు. నూనె కాగాక ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేద్దాము. తర్వాత తేజ్పత్తా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అంటాము, ఈ పత్తా వేసేయండి. ఈ వాసన ఈ కుర్మాకి మంచి రుచినిస్తుంది. వేసేద్దాం. ఆకులు కూడా వేగనివ్వాలి. జీలకర్ర వేగాక ఒక ఉల్లిపాయ సుమారు అంటే సన్న ముక్కలు తరిగాను, అవి వేసుకుందాం. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టి ముక్కలు కాస్త నూనెలో మగ్గనివ్వండి. ఈ ఉల్లిపాయలతో పాటుగా ఒక ఇంచి అల్లం ముక్కని సన్నగా కోరేసాను. ఈ అల్లపు కోరు వేసేద్దాం. ముక్కలు వేసుకుంటే మధ్య మధ్యలో వస్తాయండి, అందరూ లైక్ చేయకపోవచ్చు. కోరేస్తే సరిపోతుంది. మన స్క్రేపర్ ఉంటుంది కదా, దాంతో స్క్రేప్ చేస్తే చాలు. అల్లం వెల్లుల్లి మీ చాయిస్ అండి, బట్ నా చాయిస్ కాదు. ఒట్టి అల్లం ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాక ఒక రెప్ప కరివేపాకు, ఇది ఏంటంటే వాసన బాగుంటుందని వేస్తున్నాను. కరివేపాకు వేసేసి ఒక పెద్ద ఆలు ముక్కలు, మామూలు మన వేపుడు ముక్కలు చేసుకుంటాం కదా అట్లా తరిగేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద క్యారెట్ ముక్కలు, ఒక 10-12 బీన్స్ కూడా. అయితే ఇది బఠానీలు కనుక ఉంటే వేసుకోండి, మా దగ్గర లేవు, నేను అందుకని వేయట్లేదు. గ్రీన్ పీస్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. ఈ మసాలా వాసన పట్టేదాకా 2 నిమిషాలు వేయించి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసేయండి ఇందులో. అంటే ఈ ముక్కలు ఉడకాలి కదా, దానికోసం ఒక గట్టి మూత పెట్టేసేయండి. ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని నీటిలో బాగా ఉడకనివ్వండి. ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి చూడండి, సరిపడా. ఇది 5 నిమిషాలు 6 నిమిషాలు ఏదో లెక్కకి చెప్తాం, కానీ మన స్టవ్, మన గిన్నె, మనం పోసిన నీళ్లు వీటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. ముక్కలు మగ్గాలి పూర్తిగా. సరిపడా ఉప్పు వేసేసేయండి. మీరు ముక్కలు మగ్గబెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు, మన అలవాటుని బట్టి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, కొబ్బరి జీడిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. ఇది కాస్త ఎక్కువ గ్రైండ్ చేసి పెట్టుకుని ఒక 2 పూటలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇవాళ ఓ రకం కుర్మా, రేపు ఇంకో రకం కుర్మా చేసుకోవచ్చు. మరి కాసిన నీళ్ళు పోసి దీన్ని కలిపి వేసేసేయండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి దీన్ని సరి చేసుకోవాలన్నమాట.
మిక్సీ జార్ కడిగేసి పోసేసేయండి నీళ్ళు. ఒక 5-8 నిమిషాలు మళ్ళీ ఇది కొంచెం చిక్కపడేదాకా ఉడకనిద్దాము. ఉప్పు సరి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇంక ఇందులో కారం కానీ మసాలా పొడి కానీ ఏమీ వేయం. ఈ తెల్లగా ఉండే కూర్మా రుచే అది. కమ్మని వాసన వస్తుంది, కొంచెం గసగసాల వాసన, కొద్దిగా జీడిపప్పు వాసన తెలుస్తూ ఉంటుంది. కొబ్బరి రుచి వల్ల తీపి వస్తుంది. కారానికి మనం పచ్చిమిర్చి వేసేసాం కదా, ఒక 5 నిమిషాలు ఉడికించి దించేసుకోవటమే. మంచి వాసన వస్తుందండి, కొబ్బరి జీడిపప్పుల వాసన. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కదుపుతుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది. స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి ఎంత తెల్లగా, ఎంత బాగుందో. కొబ్బరి కూడా మనం గ్రైండ్ చేసేటప్పుడు వెనకాల ఉన్న బ్రౌన్ కలర్ తీసేస్తే ఇలా చక్క తెల్లగా వస్తుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కమ్మగా ఉంటుంది. పూరీలోకి, చపాతీల్లోకి, తర్వాత ఏమో ఏదైనా ఎర్రగా ఉండే బిర్యానీల్లో కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ కొత్తిమీరతోటి దీన్ని కొద్దిగా గార్నిష్ చేయండి, లేదా తెల్లగానే బాగుంటుంది అనుకుంటే అలాగే ఉంచుకోండి. కొత్తిమీర ఎక్కిపోయినా పర్వాలేదు. వేడివేడి దాంట్లో వేస్తే కొత్తిమీర వాసన బాగుంటుంది. తీసేద్దాం. ఇంకా ఇది అడుగు పడుతుందండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో ఉన్న జీడిపప్పు, పుట్నాల పప్పు, కొబ్బరి వీటికి పట్టుకునే లక్షణం ఉంటుంది. వాళ్ళకి బాగా వచ్చింది, మనకు బాగా రాలేదని బెంగ పెట్టుకోకండి. జస్ట్ 2-3 సార్లు కదుపుతూ ఉంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది, అంతే. తీసేద్దాం. ఇంకా కొంచెం పలుచగా కావాలన్నా కూడా మనం కన్సిస్టెన్సీ, చిక్కదనాన్ని సరిచేసేసుకోవచ్చు. కమ్మని వాసనలు వచ్చే తెల్లటి కుర్మా, వైట్ కుర్మా అనొచ్చు, శరవణ్ భవన్ కుర్మా అనండి. ఇంకొంచెం పలచగా చేస్తారు వాళ్ళు, లూజ్గా. అంటే ఇంత చిక్కగా ఇవ్వరు. మన అలవాటుని, మనకి ఆసక్తిని బట్టి పల్చటి కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.